హాయ్ అండి. మన వీక్ ఆఫ్ రోజు మార్నింగే మేలుకొచ్చింది. ఎలాగో ఆఫే కదా! ఎక్కడికన్నా ఎళ్దాం అని చెప్పి మ్యాప్స్ ఓపెన్ చేసి చూసా. అటు ఇటు చూస్తే చిర్యానా అని చెప్పి ఒక బీచ్ ఏరియా కనపడింది. సర్లే మనం ఎప్పుడు ఎళ్ళలేదు కదా! చూద్దాం అని చెప్పి హెల్మెట్ కొత్తగా వచ్చింది. ఓపెన్ చేసేసాను. ఏసుకున్నా. అసలు ఎలా ఉందో చెప్పండి హెల్మెట్ నాకైతే నచ్చింది. ఇంకా చిర్యానా వెళ్దాం అని ఫైనల్ అయిపోయి బండి తీశాను. చిర్యానం అంటే మన సవనాసం మీదుగా కొత్తపల్లి అటు అలా వెళ్ళాలండి. అలా వెళ్ళాను. అలా వెళ్తుండగా పెట్రోల్ చూసాను. హాఫ్ ట్యాంక్ అని తక్కువ ఉంది. ఎలాగో బంక్ ఉంది కదా కొట్టించుకుందాం మనకేం తెలిసి ఉంటాయి లేదని చెప్పి తిరిగాను. ఎంతకీ అక్కడికి వెళ్తే ఆ ఎంప్లాయ్ హ్యాపీగా చివరి పడుకొని పెట్రోల్ లేదమ్మా అన్నాడు. ఇంక చేసేది ఉందిలే వెళ్దాం ఇంక వెళ్ళిపోదాం ఏదైతే అది వద్ది ఆగిపోతే చూద్దాంలే అని చెప్పి వెళ్ళిపోయాను. అలా వెళ్తుండగాండి ఈ తాతగారు కనపడ్డారు. ఆ బోధులో ఆయన సైకిల్ దింపేసి నీట్గా సైకిల్ కనుక్కుంటున్నారు. సర్లే బాగా ఉంది కదా అని చెప్పి రికార్డ్ చేస్తుంటే ఇటు పక్క నుంచి ఇంకో ఆయన పొలంకి వెళ్తున్నారు అనుకుంటా ట్రాక్టర్ తీసుకొని. ఏంటమ్మా ఏం చేస్తున్నాను అడిగితే ఏం లేదండి వీడియో తీస్తున్నాను అని చెప్పాను ఆయనకి. నవ్విచ్చి వెళ్ళిపోయారు ఆయన. దాని తర్వాత ఈ పక్కనే ఇది కనపడింది. అసలు ఎలా ఉంది బాగుంది కదా చూడడానికి అని చెప్పి దూరిపోయింది దాంట్లోకి. నిమ్మకాయల కొత్తపల్లి దాటిన తర్వాత వచ్చిందండి ఇది రోడ్డు. ఈ రోడ్లో ఆ రోడ్డు తక్కువ గొయ్యలు ఎక్కువ అనడం పరిస్థితి. అంటే క్లాసిక్ ఆఫ్ రోడింగ్ పనికిరాదన్నారు కానీ నేనైతే బాగానే చేశాను ఆఫ్ రోడింగ్. అంటే మీరు మళ్ళీ అనొచ్చు ఇది ఆఫ్ రోడింగా అని చెప్పి. నాకు ఇది ఆఫ్ రోడింగ్గానే ఉందండి బాబు. చచ్చిపోయాను ఆ రోడ్లో. కానీ ఆ రోడ్డు ఎలా ఉన్నా ఆ వ్యూకి బాగుందండి. చాలా హ్యాపీగా వెళ్ళాను ఆ వ్యూ చూసుకుంటూ. రెండు పక్కల వాటరు కొబ్బరి చెట్లు పక్కనేమో మన చెరువులు చాలా పీస్ఫుల్గా అనిపించింది.
ఇందాక అన్నాను కదా, ఆ వ్యూస్ బాగున్నాయి, చెరువులు ఉన్నాయి బాగున్నాయి అని కదా. ఇదిగోండి ఇదో చెరువు. చాలా ప్రశాంతంగా అనిపించింది. సర్లేండి, ఇప్పటికి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.